ఇవాళ నేను ఆల్మోస్ట్ 6:45కి లేచాననమాట నిద్ర. సరే త్వరగా త్వరగా ముగ్గు వేయాలి కదా అనేసి నేను వచ్చి చూసేప్పటికి అంటే ఆల్మోస్ట్ ఈ టైంకి గోవులు వచ్చి వెళ్ళిపోయి ఉంటాయి. సో ముగ్గు వేసిన తర్వాత మా ఆనంద భైరవి గోవు కరెక్ట్గా వచ్చింది. సరే తనకి ఫుడ్ ఇచ్చి వాటర్ పెట్టి పూజ చేసి యథావిధిగా రోజులాగా ఫ్లవర్స్ వేసి కాసేపు మాట్లాడి తనతో లోపలికి వచ్చాక ఇంతకీ ఏంటి మా పిల్లులు సౌండ్స్ లేవే అనేసి వాటి వద్దకు వెళ్ళి చూశానన్నమాట. ఈలోపు మా అమ్మగారు తనకి వాటర్ ఇచ్చావా లేదా, మళ్ళీ ఒకసారి చూడు సరిపోయిందా లేదా, ఇంకొంచెం ఇవ్వు మనం మిక్స్ చేసింది అని చెప్తూ ఉన్నారు. సో మళ్ళీ తనకి ఫుడ్ కొంచెం ఇచ్చిన తర్వాత అది భుజించి వెళ్ళిపోయింది. సరే ఈ చిట్టి దొంగలు ఏం చేస్తున్నారని చూస్తే నిద్ర మత్తు ఇంకా వదలలేదా చిట్టి పిల్లలకు. చిట్టి పిల్లలు గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ 3 రోజెస్ పిల్లలు. నేనే లేట్ అనుకుంటే ఆనంద భైరవి కూడా లేటుగా వచ్చింది. తర్వాత కాసేపటికి బాలాంబిక గోమాత కూడా వచ్చిందనమాట. సో తనకి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి తనకి కూడా ఇచ్చాక భుజించి కాసేపు సేద తీరి అమ్మగారు తిని కూడా బుడ్డిలక్ష్మిలాగా తింటూ కూడా మాట్లాడలేదు, అస్సలు వెళ్ళదనమాట. ఎంత మారం చేస్తుందంటే మా బాలాంబిక అంతా ఇంత కాదు, తీసుకొచ్చి ఏకంగా తన తల భుజం మీద పెట్టద్ది, లేకపోతే ముక్కు ఇలా రుద్దుతూ ఉంటుంది. పలకాలి, మాట్లాడాలి, ఆకారం అలా ఉంటుంది. కానీ చాలా చిన్నపిల్ల లాంటిదే మా బాలాంబిక కూడా. ఇలాగా గోవులతో నా మార్నింగ్ షెడ్యూల్స్ కూల్గా సాగిపోతాయి. అండ్ ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి ఈ గోవు వచ్చిందనమాట. దీనికి ఐ ప్రాబ్లం ఉండింది. ఈవిడ శ్రీహరికోట కామాక్షి తల్లి. నేను ఇక్కడికి వచ్చాక కూడా ఈ సేవా భాగ్యాన్ని ఆ తల్లి దయ వల్లే నాకు ప్రాప్తించింది అనుకుంటాం. అంటే మాకు